we can see tomorrow as well. Okay. So let me share my screen. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుంది. Yes. ఓకే. గ్రేట్. సో ఈరోజు ఇప్పుడు ఫస్ట్ మనం చూసేది వి విల్ సీ హౌ వాట్ డు వి what are the additional commands? Okay, let me open another notepad. Okay. So first let us see data copy. Okay. Data copy అనే కమాండ్ ఒకటి ఉంటుంది. Let us see that. Okay. సో డేటా కాపీ ఎస్ఎస్ నొక్కితే ఏంటి అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఓపెన్ ఎ ఫార్మ్ హియర్. ఓకే. డేటా రెవెన్యూ క్యాలిక్యులేషన్ ఫార్మ్. ఓపెన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ క్వాంటిటీలో ఉన్న డేటా ఓకే రేట్లోకి కాపీ అవ్వాలి అంటే జనరల్గా మనం ఏం రాస్తాము? ఓకే. లెట్ మీ క్రియేట్ అనదర్ రూల్. కెన్ యూ ఓకే. సో డేటా కాపీ రూల్ అని చెప్పేసి నేను ఒకటి చేసి నేను ఓకే కొడుతున్నాను. సో బై ద టైమ్ దిస్ ఓపెన్. సో ఇప్పుడు మనము క్వాంటిటీలో ఉండే డేటాని రేట్లోకి కాపీ చేయాలంటే జనరల్గా మనం ఏం రాస్తాం ఇక్కడ? సో లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. లెట్ మీ మినిమైజ్ దిస్. సో ఏం రాస్తాం మనం? సో బేస్ డేటా ఓకే ప్లాన్ BU version 1 and USD no entity. ఓకే. దాంతో పాటు నో ప్రాజెక్ట్, నో లొకేషన్, నో ప్రోడక్ట్ ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ ఫ్రమ్ సో at the rate relative of year total comma 0 ఓకే ఫర్ FY25 చెప్పండి క్వాంటిటీ ఇయర్ నుంచి. ఓకే. సో FY25 ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ నేను డేటా కాపీ చేయాలంటే ఏం రాస్తారు మీరు ఇక్కడ జనరల్గా? చెప్పండి. ఇందులో ఉండే డేటా నాకు ఇక్కడికి రావాలి. సో ఏమని రాస్తారు? ఎనీబడీ? ఉన్నారా? అజయ్ చెప్పండి. Data copy quantity to RT. ఓకే. ఒకవేళ డేటా కాపీ యూజ్ చేయకుండా ఉండాలంటే? Quantity is equal to RT. అది వర్కౌట్ క్వాంటిటీలో అవుతుంది. ఉండేది రేటుకెళ్ళాలి. ఇక్కడుండే 1 నాకు ఇక్కడికి రావాలి. సో ఏం రాస్తాము? మీరు రివర్స్ చెప్పారు. రేట్ ఈక్వల్ టు QTY అని చెప్పేసి రాస్తామనమాట. Okay. సో దిస్ ఈజ్ హౌ వి రైట్. సో లాంచ్ అయింది. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి క్వాంటిటీలో ఉండేది రేట్‌కి వచ్చిందనమాట. అదే
ఇప్పుడు ఈ డేటా కాపీ కమాండ్ వల్ల ఈ డేటా కాపీ కమాండ్‌తో మనం ఎలా రాయొచ్చు దీన్ని అంటే, ఇందాక అజయ్ చెప్పినట్టుగా దేర్ ఈస్ ఎ కమాండ్. సో, ఎయిదర్ యూ కెన్ రైట్ లైక్ దిస్ ఆర్ వాట్ యూ కెన్ రైట్ ఈస్ డేటా కాపీ ఓకే. ఫ్రమ్ వేర్? ఫ్రమ్ క్వాంటిటీ టు రేట్ అనేది మనం ఇలా రాయొచ్చనమాట. ఓకే. సో, ఇఫ్ ఐ లాంచ్ దిస్ నౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ డిలీట్ దిస్ అండ్ ఐ విల్ సేవ్ దిస్. ఓకే. ఇప్పుడు చూడండి క్వాంటిటీ టు రేట్. సో, లాంచ్ చేస్తున్నా. సో, లాంచ్ చేస్తే మనకి సేమ్ ఏదైతే అవుట్‌పుట్ ఉందో, ఇందాక ఏదైతే అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేసామో, ఆ అవుట్‌పుటే మనకి ఇక్కడ వస్తుందన్నమాట. మరిప్పుడు మీకొక డౌట్ రావాలి. మరి పైన దానికి, కింద దానికి తేడా ఏంటి అని జెప్పేసి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇనీషియలైజేషన్ అంటే ఇట్లా ఏ ఈక్వల్ టు బి అన్నట్టుగా మీరు రాస్తే, మీకు అది బ్లాక్ అనేది బ్యాక్ ఎండ్ క్రియేట్ చెయ్యదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఇష్యూ అంటే నేనేం చెప్పుకున్నాము? ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఏ న్యూ స్పార్స్ కాంబినేషన్ ఆర్ ఎ స్పార్స్ మెంబర్ ఆర్ ఎ న్యూ స్పార్స్ మెంబర్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు ది అదర్ ఎగ్జిస్టింగ్ స్పార్స్ కాంబినేషన్స్. ఓకే. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మీకేంటి బ్లాక్ క్రియేషన్ ఇష్యూ అనేది వస్తుందనమాట. అంటే మీరు అన్ని లెవెల్స్‌లో కాల్ చేసి మీరు కరెక్ట్‌గా కాంబినేషన్స్ ఇచ్చినా గానీ, ఫిక్స్ స్టేట్‌మెంట్‌లో గానీ, ఇఫ్ స్టేట్‌మెంట్‌లో కానీ, మీరు ఈక్వేషన్‌లో క్రాస్ డైమెన్షన్స్ కానీ మీరిచ్చినా గానీ మీకేమవుతుంది? అది అది మీకు డేటా అనేది పడదు. ఎందుకంటే ద బ్లాక్ ఈస్ క్లోజ్డ్. ఇట్ ఈస్ ఇన్ ఎ క్లోజ్డ్ స్టేటస్ కాబట్టి. దాన్ని మీరు ఓపెన్ చేయాలంటే ఏం చెప్పాను? యూ హావ్ టు యూజ్ సెట్ కమాండ్స్ అనమాట. సెట్ క్రియేట్ నాన్ మిస్సింగ్ బ్లాక్ అండ్ సెట్ క్రియేట్ బ్లాక్ ఆన్ ఈక్యూ అనే 2 కమాండ్స్ వాడమని చెప్పాను. కానీ ఈ డేటా కాపీ అనేది ఈజ్ మచ్ మోర్ ఫాస్టర్ థాన్ ఓకే. వాటెవర్ ఫాస్టర్ థాన్ ది సెట్ కమాండ్స్ అన్నమాట. సో, ఈ డేటా కాపీ అనే దానివల్ల ఏంటి అంటే ఇఫ్ యూ కెన్ జస్ట్ కాపీ ఈ డేటాని ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేయడానికి దిస్ విల్ టేక్ వెరీ మచ్ లెస్ టైమ్. ఇప్పుడంటే మనకి అప్లికేషన్ చాలా చిన్నది కాబట్టి మనం ఇక్కడ ఆర్‌టి ఈక్వల్ టు క్యూటీవై అని చెప్పేసి మనం రాసిన డేటా కాపీ క్యూటీవై టు ఆర్‌టి ఈ 2 మనం రాసినా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒకటే టైం పట్టొచ్చు గానీ, వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఆర్ హ్యూజ్ అప్లికేషన్ లైక్ 100 జీబీ, 200 జీబీ లెవెల్ ఆఫ్ అప్లికేషన్స్‌కొస్తే ఈ ఇనీషియలైజేషన్ ఆర్‌టి ఈక్వల్ టు క్యూటీవై అనేది విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇది బ్లాక్ అనేది క్రియేట్ చేయదు. ఇట్ వోంట్ క్రియేట్ ది బ్లాక్. సో, దానికోసం మీరేం జేస్తారు? ఇందాక జెప్పినట్టుగా సెట్ కమాండ్స్ మీరు వాడారనుకోండి. ఇట్ దట్ రూల్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు ఎగ్జిక్యూట్ అనమాట. ఎందుకు? ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ప్రాజెక్ట్ కింద ఒక 10,000 మెంబర్స్ ఉన్నాయి. అండ్ ప్రొడక్ట్స్ ఒక ఎంత లేదనుకున్నా 20,000 మెంబర్స్ ఉంటాయి. ఓకే. అండ్ మళ్ళీ మీకు పీరియడ్ డైమెన్షన్ గాదు. కేటగరీ అని ఒక డైమెన్షన్ ఉంది. స్మాల్, లార్జ్, మీడియం 3 ఉన్నాయి. సో, ఇఫ్ ఐ జస్ట్ కాలిక్యులేట్ అంటే ఆర్‌టి ఈక్వల్ టు క్యూటీవై అనేది నేను అట్ ద రేట్ రిలేటివ్ ఆఫ్ టోటల్ ప్రాజెక్ట్స్ 10,000 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంటూ 20,000 ప్రొడక్ట్స్ ఉన్నాయనుకుందాం. పైన రిలేటివ్ ఆఫ్ టోటల్ ప్రొడక్ట్ పెట్టాను. టోటల్ ప్రొడక్ట్స్ కాంబినేషన్స్ ఇంటూ నాకు 3 కేటగరీస్ ఉన్నాయనుకుందాం. సో, ఓన్లీ మీరు 3 డైమెన్షన్స్ తీసుకుంటే అరౌండ్ ఇన్ని కాంబినేషన్స్‌కి అది రన్ అవుతుంది. సో, ఇన్ని బ్లాక్స్ అది క్రియేట్ జేయాలి అంటే టైం పడుతుంది గదా! సో, అలాంటి సినారియోస్‌లో వి విల్ యూజ్ ది డేటా కాపీ కమాండ్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ది బ్లాక్స్ అనమాట. సో, అప్పుడేం జేస్తాము అంటే ఇప్పుడు బడ్జెట్ జేసుకుంటున్నాడు అనుకుంటున్నాం. రియల్ టైమ్ సినారియోకి వద్దాం. ఓకే. రియల్ టైమ్ సినారియోలో బడ్జెటింగ్ జేసుకుంటున్నాడని అనుకుందాం.